ఎకరాల గులాం పెద్దమ్మకి చెప్తున్నాను అనుకుని చెప్పు. పెద్దమ్మకే చెప్పు. ఆనందరూపిణం అనంతార్యతనోజాతం కృష్ణం వందే జగద్గురుం ఆరాధ్యో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలే సవిక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామయతీంద్ర శ్రీ భావవాన్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీ లక్ష్మణయతిం వాసుదేవ క్రీడామయుడు. శ్రీకృష్ణుని అవతార వైభవాన్ని అందరికీ అర్థమయ్యేటట్టుగా 7 నవలలుగా వ్రాశారు మాస్టర్ ఈకే గారు. అందులో 2వ నవల పేరే క్రీడామయుడు. ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో 2 ఏళ్ల వయసు ఉన్న శ్రీకృష్ణుని 18 ఏళ్ల వయసు ఉన్న రాధ తన ఒలిలో పెట్టుకుని తన చేతిలో ఉన్న వేణువుని ఊది బాలకృష్ణ చేత పట్టించి ఊదడం నేర్పించింది. అప్పటి నుంచి బాలకృష్ణుడు వేణుగానం చేయటం మొదలుపెట్టాడు. అచ్చట గంగా యమున సరస్వతి సంగమం దగ్గర ఏర్పడిన విశాలమైన ఇసుక తిమ్మల పైన వ్యాసుల శిష్యులు సూతులు సుమంతులు మొదలైనటువంటి ఋషులు పర్ణశాలలు కట్టుకుని మునుకుమారులకు వేద విద్య నేర్పిస్తూ ఉంటారు. ఆ ప్రదేశాన్ని కృష్ణ ద్వీపము అని పిలుస్తారు. ప్రతినిత్యం వేదవ్యాసులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి అనేక రకముల అయిన విశేషములను తెలుపుతూ ఉంటారు. కంసుడు భటులు కేసి భటులు బ్రజగ్రామంలో ఉన్న వాళ్ళని భయపెట్టి ధాన్యము గోవులను కుళ్ళ కొట్టుకుని పోతూ ఉంటారు. అప్పుడు నందగోపులు శతగోపులు రణగోపులు మొదలైనటువంటి పెద్దలు గ్రామంలో ఉన్న యువకులకు శిక్షణ ఇచ్చి గ్రామాన్ని రక్షించే బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తారు. వసుదేవుడి ఆజ్ఞ మేరకు ఆ గ్రామ ప్రజలు కంసులకి సుంకములు చెల్లించడం నిలిపివేస్తారు. బ్రజగ్రామంలో ఉన్న పిల్లలందరూ బాలకృష్ణుతో ఆడుకోవటానికి ఎక్కువ సమయం రేపల్లలోనే గడిపేస్తారు. రోజు మధ్యాహ్నం ఆవులు తోలుకుంటూ పచ్చిక బయలులోకి పోయి వాటిని మేపుకుని మరలా సాయంకాలానికి తిరిగి వచ్చేస్తారు. కులగురువైన గర్గ మహర్షి నది ఒడ్డున ఉన్న కాచాయినీదేవి ఆలయమున బాలబాలికలను కూర్చోపెట్టి వారి చేత ఓంకారం చేయిస్తారు. అప్పటి నుంచి రాత్రి వాళ్ళు నిద్రించుచుండగా వారి శరీరం ఇళ్లలోనే ఉంది. వారు మాత్రం కృష్ణుడితో దివ్యలోకాల్లో చెరుస్తున్నట్టు అనుభూతి కలుగుతారు. వాళ్ళ ఇళ్లలోని పాలు పెరుగు మీగడ తినేసి కుండలు నేలకేసి బ్రద్దలు కొట్టడం మొదలైంది. ఒకరోజు గోవులను మేపుకుని వెళ్తుండగా అఘాసురులు అనే రాక్షసులు కొండ చిలువ రూపంలో వచ్చి బాలబాలికలను మృంగివేయగా కృష్ణుడు కూడా దాని పొట్టలోకి దూరి తన వేణువును ఆయుధంగా చేసుకుని దాని పొట్ట చీల్చి అందరినీ రక్షిస్తాడు. బృందావనంలో సమీపంలో ఉన్న మలుగులో కాళిగిదు అనే విషసర్పం తన భార్యలతో నివాసం ఉండి నీటిని విషపూరితం చేస్తాడు. ఆ నీళ్లు తాగి
గోపబాలకులు మరణించడం చూసి పక్కనే ఉన్న చెట్టు మించి లోపలికి దుమికి పడగలపై దూకి పలకలపై నాట్యం చేస్తారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు కాళీయులు ఆ మలుగును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ విధంగా కంసులు పంపించిన పిశాచముల నుండి గ్రామాన్ని కాపాడి బృందావనంలో రేపల్లెలో ఉన్న వాళ్ళు తనకి శరణాగతులు కనుక వారిని రక్షిస్తూ ఉంటారు. బృందావనంలోని బాలికలందరూ కృష్ణున్నే తమ భర్తగా చేయమని కాత్యాయని వ్రతమును ఆచరించి వ్రతం పూర్తవ్వగానే తమ వస్త్రాలు ఒడ్డు దగ్గర విడిచి నదిలో స్నానం చేయడానికి వెళ్తారు. కృష్ణుడు పక్కనే ఉన్న చెట్టు ఎక్కి ఆ చీరలను హరించి వాళ్ళు సంపూర్ణమైన శరణాగతితో చేతులు ఎత్తి నమస్కరించగా వాళ్ళ వస్త్రాలు వాళ్ళకి తిరిగిస్తారు. కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు ఇసుక రేణువులను ఆడుకుంటూ ఉండగా ఇసుక రేణువులను నోట్లో పెట్టుకుంటాడు. అన్నయ్య బలరాములు వెళ్ళి యశోదాదేవితో చెప్పగా యశోదాదేవి వచ్చి కృష్ణుని నోరు తెరవమని గర్జిస్తే నోరు తెరిచి బ్రహ్మాండమంతా చూపిస్తాడు. కంసుడు మధురకి కృష్ణుని బలరాముని తీసుకురమ్మని అక్రూరుని పంపిస్తే భయము జంకు లేకుండా రథమెక్కి అడ్డు వచ్చిన గోపీజన్లను బాలబాలికలను సమాధానపరిచి మధుర వెళ్ళి కంసవధ కావిస్తారు. వాసుదేవ్.